దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అజరామరమైనటువంటి నిత్య నూతనమైనటువంటి సత్యవాక్కు అది. ఆ ఒక్క మాటలో ఎన్ని అర్థాలు ఇమిడి ఉన్నాయి, ఎన్ని ఇష్యూస్ ఇమిడి ఉన్నాయి. దేవుడట నేలమంటితో నరుని నిర్మించాడు. తర్వాత వాని ముక్కు రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ఊదగా నరుడు జీవాత్మ ఆయన. మట్టితో నరుని నిర్మించి అన్న స్టేజ్లో నరుడెవరు? మట్టి. మట్టితో నరుని నిర్మించి అన్న దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మనిషి అనగా ఎవరంటే మట్టి ముద్ద. దేవుడు జీవపు గాలి ఊదిన తర్వాత నరుడెవరు అంటే జీవాత్మ. నరుడు జీవాత్మ. మరి ఈ శరీరం ఎవరు? జీవాత్మ అయ్యున్న నరుడు తొడుక్కున్నటువంటి ఒక వస్త్రము. అతడు జీవాత్మ అయిన నరుడు నివసించే ఒక ఇల్లు ఈ దేహము. అయితే నరుడు జీవాత్మ ఆయను. అయితే ఊదిన దేవుడు ఎవరంటే ఆయన జీవాత్మ కాదు, ఆయన పరమాత్మ. అక్కడే ద్వైతము కనబడుతుంది. పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. సృష్టించిన ఆత్మను పరమాత్మ అంటాము, ఆయన సృష్టించిన ఆత్మను జీవాత్మ అంటాము. ఈ ప్రక్రియ ఆయన సింహానికి, పులులకు, ఏనుగులకు, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ దేనికి చేయలేదు. జీవాత్మగా మార్చే ప్రక్రియ దేనికి చేయలేదు, ఒక మనిషికి మాత్రమే చేశాడు. గనుక మనిషిని దైవస్వరూపి అని బైబిల్ పిలుస్తుంది. వాస్తవానికి మనిషిలో 3 భాగములు ఉన్నవి. ఇవంతా బైబిల్లోని విజ్ఞానము. బైబిల్లో మానవ జాతిని గూర్చిన సకల వివరములున్నవి. మానవ జాతి ఎలా మొదలైందంటే ఇలా మొదలైంది. దేవుడైన యెహోవా అనుకున్నాడు ఆదికాండం 1:26లో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు ప్రతి జీవిని ఏలుదురుగాక అని పలికెను. నేలమట్టితో నరుని నిర్మించి 2వ అధ్యాయంలోకి వచ్చి ఇంకా విపులంగా చెబుతున్నాడు. నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు. దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ బిగాన్.